హలో! నామినేషన్స్ తర్వాత సంజన గారు ఏం చేసినా కంటెంట్ కోసమే అనిపించేలా సంజన గారే చేసుకున్నారు కదా! ఏది ఏమైనా రీతు విన్నర్ అవ్వాలి అనుకుని రాలేదు. ఒకవేళ విన్నర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తుండే. బికాజ్ స్ట్రాంగ్ పాయింట్స్ నామినేషన్స్‌లో ఎవరు ఎలా మాట్లాడినా చాలా గట్టిగా తన వెర్షన్ వినిపిస్తుంది. టాస్క్‌ల్లో బాగా ఆడుతుంది. అన్నీ బాగున్నాయి. ఒక పవన్‌తో ట్రాక్ తప్ప. అది లేకుండా సీరియస్‌గా గేమ్‌పై ఫోకస్ పెడితే టాప్ 5కి వెళ్ళేది. ప్రతి ఎపిసోడ్ తనూజ చుట్టే తిరుగుతుంది కదా! అది నామినేషన్స్ అయినా, టాస్కులైనా నామినేషన్స్ మొత్తం తనుజ చుట్టే తిరిగాయి. అయితే ఆమె నామినేట్ చేయడం లేదా ఆమె ఒకరిని నామినేట్ చేయడం. భరణి గారి విషయంలో నిజంగానే తనుజ పాయింట్స్ కరెక్ట్‌గా చెప్పింది. కానీ భరణి గారు నేను వెళ్ళి వచ్చాను కదా! తను కూడా ఒకసారి బయటకు వెళ్లి రావాలి అనుకుంటున్నా అంటే ఏంటి? అది బిగ్ బాసా? లేక పిక్నిక్ స్పాటా? ఏంటో ఇమాన్యుయల్ విషయంలో కళ్యాణ్ బకరా అయ్యాడా? ఇమాన్యుయల్‌ను, కళ్యాణ్‌ను ఒకేసారి నిలబెట్టి నామినేట్ చేసుకోండి అంటే, అక్కడ కళ్యాణ్ నామినేషన్స్ ఇప్పటి వరకు ఎప్పుడూ అంత వావ్ అనేలా లేవు. అలాంటప్పుడు ఇమాన్యుయల్‌తో కలిసి ఎలా డిఫెండ్ చేసుకోగలడు? తనూజ ఇమాన్యుయల్‌ని నామినేట్ చేసి, అంతా ఆర్గ్యూ చేసి, అంతా గొడవపడి, చివరి రౌండ్‌లో మళ్ళీ ఇద్దరూ కలిసి ఆడారు. మళ్ళీ వెళ్ళి కళ్యాణ్‌కు మాకు గొడవలు ఏమున్నాయి? ఎందుకు మేము గొడవ పడాలి? మేము అంతా అరిచి మాట్లాడుకున్నాక మాకు క్లియర్ అయ్యింది. ఇంక మాకు ఏం లేదు అని అనుకుంటే నామినేట్ అవ్వగానే కళ్యాణ్ నామినేట్ అవ్వగానే సంజన గారు, ఇమాన్యుయల్ కలిసి కళ్యాణ్‌తో కావాలనే ప్లాన్ చేసి నిన్ను నన్ను నిలబెట్టింది తనూజ అని ఎందుకు చెప్పినట్టు? అంటే తనూజకు, కళ్యాణ్‌కు గొడవ పెట్టి నేను తనూజ బాగుండాలి అని అనుకున్నాడా ఇమాన్యుయల్? కేవలం భరణి గారిని నామినేట్ చేసినందుకే దివ్య తనూజను నామినేట్ చేసిందా? దివ్య నిజంగా భరణి గారి షాడోగా ఉంటుందా? అంటే అక్కడ దివ్యలో ఆ బీజం వేసిందే భరణి గారు. భరణి గారిని నామినేట్ చేసిన తర్వాత దివ్య, తనూజ ఆయన గురించి మాట్లాడుకోవడం చూసాక ఆయన దివ్యతో నేను నీతో ఎక్కువ ఉంటున్నానని, తనకు దూరం అయ్యానని అది బాగా మనసులో పెట్టుకుంది. అంతే ఇంకా అని మెల్లిగా పెట్టేశాడు. చివరకు అదే పాయింట్‌తో తనూజను దివ్య నామినేట్ చేసింది. రామ్ హోమ్ సిక్‌తో సుమన్ గారు ఎక్కువ పాయింట్స్ పెట్టలేక నామినేషన్స్‌లోకి వెళ్లారు. సాయి, తనూజల్లో సాయి నామినేషన్స్‌లోకి వెళ్ళాడు. కళ్యాణ్ షాక్‌లో ఉండిపోయాడు. ఇక గేమ్ ముందుకు వెళ్తున్న కొద్దీ కళ్యాణ్ గేమ్ వెనక్కి వెళ్తుంది అనిపిస్తుంది. అంత గొడవ పెట్టుకున్న తనూజ, ఇమాన్యుయల్ కలిసిపోవడం కళ్యాణ్‌కి ఓ రకంగా షాకింగే అది. ఇక ముందు వీళ్ళు కలవరేమో, మాట్లాడరేమో అనుకుంటూ చూస్తూ కూర్చున్న వాళ్ళకి అందరికీ షాక్ ఇస్తూ లైవ్‌లో ఇద్దరు కలిసి నువ్వంటే నాకు చాలా ఇంపార్టెంట్. నీ మీద నాకేమీ లేదు. నేను చాలా బాధపడ్డాను ఇన్ని రోజులు నీతో మాట్లాడకపోవడం వల్ల. నేను అసలు కామెడీ కూడా కంటెంట్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను అని ఇమాన్యుయల్ చెప్పడం. నువ్వు నన్ను ఎందుకు దూరం పెట్టావు? నేను వచ్చినప్పుడు నువ్వు సైలెంట్‌గా ఉండడం నేను చూస్తున్నాను. నాకు అర్థమైంది అంటూ సారీలు చెప్పుకోవడం. తనూజ ఇంకా అలా ఉండకు అని చెప్పడం. నాకెందుకు దూరంగా ఉంటున్నావు అని ఒకరు చెప్పుకోవడం. నువ్వెందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని ఇద్దరికీ సర్ది చెప్పుకోవడం. ఇదంతా చూసాక షాక్‌లోనే ఉండాలి కదా మరి కళ్యాణ్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.